కడప జిల్లా పైడిపాలెం ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మరి మన అందరం కూడా దృఢ సంకల్పంతో కుటుంబ వికాసానికి పాటుపడి తద్వారా సమాజం, రాష్ట్రం, దేశ శ్రేయస్సు కోసం ఒక సంకల్ప దీక్ష తీసుకోవాల్సినటువంటి ఒక ప్రతిజ్ఞలాగా మనకి ఈ కార్యక్రమం ఇక్కడ మనకి రూపొందించడం జరిగింది. దశాబ్దాల కాలం నాటి కలల సాహకారం ఈరోజు మనకు ముఖ్యమంత్రి గారు పైడిపాలెం రిజర్వాయర్కి కొండాపురం పంప్ హౌస్ నుంచి జలసిరిని రప్పించి మీ ముందు ప్రత్యక్షం కాబోతూ ఉన్నారు. కొద్ది క్షణాల్లో పరోక్షంగా ఇంతవరకు కూడా మీరు తెర మీదనే వారిని తిలకించారు. ఈరోజు ప్రారంభించుకున్నటువంటి కార్యక్రమం నిర్విఘ్నంగా తరతరాలకు సాగాలని పైడిపాలెం జలాశయం నుండి వాలు పద్ధతిలో అందమైన ప్రకృతి సౌందర్యం మన వేదిక చుట్టూ. ఆనందానికి పులకరించిన సూర్యుడు కూడా మబ్బుల చాటును దాక్కున్నాడు. మనకి అసౌకర్యం కలిగించకూడదని. ఆనందంలో మీరందరూ కూడాను ఉద్విగ్నతకి గురి కాకుండా చక్కటి చల్లదనాన్ని ఆస్వాదించాలి అన్నటువంటి సంకల్పం కాబోలు. డెబ్బై సంవత్సరాల స్వతంత్ర భారతంలో పేదరికం ఇంకా అంతరించలేదు. ముఖ్యంగా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, కళాకారులు వంటి వారు తమ జీవనాన్ని కొనసాగించడానికి అనేక ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు అటు అనావృష్టితోనూ మరొకసారి అతివృష్టితోనూ కరువు బాధల్ని భరిస్తూనే ఉన్నారు. ఏది వచ్చినా రాకపోయినా పిలిచినా పలికేటువంటి కరువు మాత్రం సీమ ప్రజల్ని పట్టి పీడిస్తూనే ఉంటుంది. ఈ పరంపరలోనే ప్రతి ఒక్కళ్ళు కూడా జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకోవడానికి వారికి జీవన భద్రత కల్పిస్తూ అర్హులందరికీ కూడాను పింఛను పథకాన్ని ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. దాదాపు ముఖ్యమంత్రి గారు వేదిక వద్దకు వేంచేస్తూ ఉన్నారు. 150 కోట్ల రూపాయలతో చేపట్టబోతున్నటువంటి పనులకి శిలా ఫలకాల యొక్క ఆవిష్కరణ కావించబోతూ ఉన్నారు కొద్ది క్షణాలలో. దేశంలోనే ప్రప్రథమంగా నిరుపేద కుటుంబానికి బీమా కల్పించిన రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. కేవలం 15 రూపాయల చెల్లింపుతో పేదలు, అసంఘటిత కార్మికులు ఈ పథకంలో సభ్యులుగా చేరి లబ్ధి పొందుతూ ఉన్నారు.